ఉత్తర మహాభారతంలోని విరాట పర్వంలో కనిపించే ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన రాజకుమార్తె. ఆమె మత్స్య దేశాధిపతి విరాటుని కుమార్తె, ఉత్తరుడిని సోదరి. మహాభారతంలో విరాట పర్వ సమయంలో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు విరాటుని రాజధానిలో సేవకులుగా ఉంటారు. అర్జునుడు బృహన్నల రూపంలో విరాటరాజు భవనంలో మహిళా నాట్యాచార్యుడు ఉత్తరికి నాట్యం, సంగీతం బోధించేవాడు. అదే సమయంలో కౌరవులు విరాట రాజ్యంపై దాడి చేయగా అర్జునుడు బృహన్నుల రూపంలో ఉంటూ రాజకుమారుడైన ఉత్తరుడికి రథసారథిగా మారి యుద్ధానికి వెళ్ళి అత్యవసర సమయంలో అర్జునుడు తన నిజమైన స్వరూపాన్ని వెల్లడించి గాంధీవంతో కౌరవులని ఓడించి విరాట రాజ్యాన్ని కాపాడుతారు. అర్జునుని వీరత్వాన్ని చూసిన విరాట మహారాజు తన కుమార్తె ఉత్తరను అర్జునికి పెళ్లి చేసుకోమని కోరగా అర్జునుడు ఆమెను తన కుమారులు భావిస్తున్నానంటూ తిరస్కరించి ఆమెను అభిమన్యునికి, అర్జునుని కుమారుడికి ఇచ్చేందుకు ఒప్పుకుంటారు. అలా ఉత్తర అభిమన్యుడి భార్య అవుతుంది. ఉత్తర మహాభారతంలో ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన మహానారి. భర్త అభిమన్యుడు మరణించిన తర్వాత గర్భవతిగా ఉన్న ఆశను విడువలేదు. పరీక్షితునికి జన్మనివ్వడం ద్వారా పాండవ వంశాన్ని కొనసాగించింది. ఆమె ధైర్యం, భక్తి, నమ్మకం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.